ప్రార్థన చేయడానికి మరి దేవుడు మాకు ఆసక్తిని కలిగించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని ఆత్మలైనా కూడా ఆ ఘోరమైన నరకంలో నుంచి విడుదల పొందుకోవాలని మరి దాని కొరకైన ఒక ప్రయాస దేవుడు మరి మాకు అనుగ్రహించాడు. ఈ రోజున ఈ విధంగా మీ ఎదుట నిలబడి దేవుడు వాక్యం చెప్తున్నామంటే దేవుడు ఈ విధంగా పట్టుకోవడం యవన కాలమందు ఈ రోజున యవనస్తుల జీవితాన్ని మనం చూస్తే చాలామంది త్రాగుబోతులుగా మారిపోతూ ఉన్నారు. చాలామంది గొడవలకి అల్లర్లకి అలాంటి ప్లేసుల్లో ఉంటారు యవనస్తులు. ఎక్కడైనా విందులు చిందులు ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంటే అక్కడ గొట్టల్లో యవనస్తులు ఉంటారు. కానీ అలాంటి ప్రదేశాల్లో ఉండకుండా దేవుడు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చి యవన కాలమందు మరి ప్రియమైన వాళ్ళరా ఆయన కాడి మోసే ధన్యత ఇవ్వడం, దాన్ని బట్టి నేను ఎంతో మరి ఆనందిస్తున్నాను. ఈ విధంగా మరి మాతో పాటు సహోదరులు కూడా చిన్న వయసులోనే దేవుని పని చేయడానికి దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో 3 భాగాలుగా మనిషి జీవితాన్ని 3 భాగాలుగా చేయవచ్చు. మొట్టమొదటి బాల్య దశ అంటే చిన్న వయసు, రెండవది ప్రియమైన వాళ్ళరా యవన దశ, మూడవది వృద్ధాప్యం. ఈ 3 దశల్లో మానవుని జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఈ మూడు భాగాల్లో శ్రేష్టమైనది ఏదో తెలుసా? బాల్యం కంటే కూడా వృద్ధాప్యం కంటే కూడా యవన దశ అనేది చాలా శ్రేష్టమైనది. యవన వయసుని దేవుడికి ఇవ్వాలి. చాలామంది దేవుడిని ఎప్పుడు నమ్ముకుంటారంటే పళ్ళు రాలినాక ముసలోళ్ళు అయిపోతారు చూడండి, అప్పుడు వద్దాం దేవుడి దగ్గర అనుకుంటారు కొంతమంది మోకాలు వంచలేని స్థితిలో ప్రియమైన వాళ్ళరా యవన వయసు అంతా లోకంలో పాపంలో అంతా అయిపోయినాక చెరుకు రసం అంతా పిప్పు ఉంటుంది చూడండి. అది దీని ఉపయోగం ఉంది, దాని ద్వారా ఉపయోగం లేదు. అందుకే అట్లా కాకుండా యవన కాలమందు ప్రభు యొక్క మరి కాడి మోసే ధన్యత ఇవ్వడం ఎంతో ధన్యకరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వల్ల ఎక్కువసేపు కాదు కానీ ఇప్పటికే మరి సాక్ష్యం విన్నాం. అలాగే కొన్ని వాక్యాలు దైవజనులు బోధించారు. జైలు అధికారి ఏ విధంగా రక్షించబడ్డాడో మరి విన్నాము. ప్రార్థన చేసేవారు ఎలా రక్షించబడతారో విన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు ఒక మాట బైబిల్లో మరి చూస్తే ఒక మాట అంటున్నాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వాక్యం. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. పిల్లరా, దేవుడు ఈ రాత్రి మనకు ఏం చెప్తున్నాడు తెలుసా? అసలు ఈ సువార్త సభ దేనికో తెలుసా? మనుషులందరూ, వారని కాదు వీరని కాదు, ప్రతి ఒక్కరూ ఏం పొందుకోవాలంట? మారు మనసు పొందాలంట. ఈ లోకమంతా కూడా మారు మనసు అనుభవంలోకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ అంటే చేసి తీరాలి. ఆయన సూచనలు ఇవ్వటంగా ఆజ్ఞాపిస్తున్నాడు. మనుషులందరూ కూడా మారు మనసు పొందాలి. ఒకప్పుడైతే అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ ఏం పొందాలంటే మార్పు రావాలి ప్రతి ఒక్కరిలో. ఈ సువార్త సభలు దేని కొరకంటే ప్రతి ఒక్కరూ మారు మనసు అనేది పొందుకొని దేవుని యొక్క రాజ్యమునకు వారసులు అవ్వాలని ఈ సువార్త సభలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్పు రావాలండి. ఈ రోజున మన జీవితంలో చాలా మారుస్తాం. మన వస్త్రాలు ఎన్ని మార్చుంటాం, ఇప్పటికి పాత పోయినప్పుడల్లా తీసేస్తాం, క్రొత్తవి తెచ్చుకుంటాం. ఒకప్పుడు మన ఇల్లు లేవు, ఈ విధంగా లేవు, పూరి గుడిసెలు లేకపోతే ఇంతకంటే తక్కువ స్థితిలో ఉన్న గృహాలు. వాటిని ఏం చేసాం? రీకన్స్ట్రక్షన్, మరలా వాటిని కొత్తవిగా మార్చుకున్నాం. ఎన్ని మారుస్తాం జీవితంలో? పాత బైకులు తీసేసి మళ్ళీ కొత్త బైక్ తెచ్చుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని మారుస్తున్నాం. ఇంటిని మంచి ఇల్లుగా తయారు చేసుకుంటున్నాం, బైక్ మారుస్తున్నాం, వస్త్రాలు మారుస్తున్నాం, ఇంకా అన్నిటిని మార్పులోకి వస్తా ఉంది జీవితం. అయితే ఇన్నిటిని మారుస్తున్నాం. మనం మనస్సుని మార్చుకునేది ఎప్పుడు?
అది ఈరోజు వాక్యం. నీ మనస్సు మారుతుందా లేకపోతే అలాగే ఉందా? ఒకప్పుడు ప్రియమైన వాళ్ళ సమాజం ఇంత డెవలప్ లో లేదు, కానీ ఇప్పుడు అభివృద్ధిలో ఒక మార్పు వచ్చింది. ఒకప్పుడు సైకిళ్ళు తక్కువని బ్రతికారు ప్రియులరా, మరి ఇప్పుడు సైకిళ్ళు తక్కువైపోయింది. కారణం ఏంటో తెలుసా? మార్పు వచ్చింది సమాజంలో. ఒకప్పుడు సెల్ ఫోన్ లేదు, ఏదైనా ఒక సమాచారం పంపించాలంటే కబురు చేసే వాళ్ళు ఒకరు ఉండాలి, కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఫోన్ వచ్చేసింది. మార్పు ఇది ఒక కంప్యూటర్ యుగం. ఈ రోజున మనుషులు మారుతూ ఉన్నారు, టెక్నాలజీ మారుతుంది, గృహాలు మారుస్తున్నారు, లోకంలో ఉన్న ప్రతిదీ మారుతా ఉంది. అయితే మారంది ఏదైనా ఉందా అంటే మన హృదయం మాత్రం మారట్లా. పండుగలు గడిచిపోతున్నాయి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని గడిచిపోతున్నాయి, కాలము గడిచిపోతా ఉంది, కానీ మనిషి హృదయంలో మార్పు అనేది లేదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీ మనసు మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోక సంబంధమైన అన్ని మార్చావు, ఇంటిని శుభ్రం చేసుకుని మంచి ఇల్లు కట్టుకున్నావు, ప్రియమైన వాళ్ళ వెహికల్ మార్చావు, ప్రియమైన ప్రతి చిన్నది మారుస్తూ వచ్చావు, మార్పు చెందుతూ వచ్చావు. కానీ మనసు ఎప్పుడు మార్చుకుంటావు? హృదయం ఎప్పుడు మారింది? ఇంకా పాత హృదయము, పాత బతుకు మార్పు చెందని నీ జీవితంలో నీ ఉంటే ఇంతకు అసలు యేసయ్య ఎందుకు మారమంటున్నాడు? ఎందుకు మారాలి మనం అసలుకి? ఒక్కొక్కళ్ళు అంటారు నేను ఇంతే, నా జీవితం ఇంతే, అసలు నేను మారను అని అంటూ మొండుగా ఉంటారు కొంతమంది. ప్రియమైన వాళ్ళ యేసయ్య ఎందుకు మారమంటున్నాడు? ఎట్నే ఉంటే ఏమైంది? తాగుబోతుకుంటే ఏమైంది? తిరుగుబోతుగా ఉంటే ఏమైంది? ప్రియమైన వాళ్ళారా, లోక సంబంధిగా ఉంటే ఏమైంది? ఈ రోజున లోకం వాళ్ళు అందరూ అలాగే ఉన్నారుగా, మార్పు లేకుండా. అసలు ఉంటే ఏమైంది? అందుకే ఇప్పుడు చదివిన వాక్యంలోనే కింద లైన్లో రాశాడు. ఎందుకు అంటే ప్రియమైన దేవుని పిల్లరా, అందరూ అంతటా మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ఒక రోజు తీర్పు అనేది నిర్ణయించి ఉన్నాడు. నీ జీవితం కొరకు తీర్పు ఉంది. నీవు నీ యొక్క జీవితాన్ని ఇష్టానుసారంగా నువ్వు మార్పు లేకుండా కనుక జీవిస్తే ఒక రోజున యేసయ్య సింహాసనం ఎదుట నీవు నిలబడి తీరాలి. యేసయ్య నిన్ను ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు, నువ్వు ప్రతి దానికి కూడా జవాబు చెప్పాలి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన జీవితము మన సొంతము కాదు. ఒకవేళ ఈ లోకంలో దేవుడు ఇచ్చిన ఈ 70 సంవత్సరాలు ఈ జీవితం నా ఇష్టం, నా నోరు, నా కళ్ళు, నా పాదాలు, నా చేతులు నా ఇష్టం అని నువ్వు జీవిస్తే నీ ఇష్టం జరిగిస్తావు ఒక 70 సంవత్సరాలే. అది కూడా మంచి ఆరోగ్యం ఉంటే. తర్వాత నీ ఇష్టం ఉండదు, తర్వాత నువ్వు అనుకున్నట్టు జరగదు. ఈ 70 సంవత్సరాల జీవితం తర్వాత నువ్వు చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తావు. పిల్లరా, ఆ ప్రతిఫలం ఇచ్చేవాడే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీర్పు దినం ఒకటి ఉంది కాబట్టి నువ్వు మారాలి. నువ్వు ఎవరి కోసం మారుతున్నావు? ఇప్పుడు ఈ వాక్యం విని నేను చెప్తున్నానని కాదు, నీ కొరకు నువ్వు మారాలి. నీ జీవితం ప్రగతి పదములు మార్పుకు వచ్చినప్పుడు, ప్రగతి పదములు నువ్వు మారినప్పుడు నీ ఆత్మీయత ప్రియమైన దేవుని పిల్లల దేవుని యొక్క రాజ్యములో ఉంటది. నేను ఎలాగే ఉంటాను అంటే నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇంతే అంటే ప్రియమైన వాళ్ళ తీర్పులో నువ్వు నిలబడతావు. తీర్పు అంత తేలిగ్గా ఉండదండి. తీర్పు తర్వాత జరిగే ఆ క్రియ మనం చూస్తే, ఆ ప్రతిఫలము చూస్తే బైబిల్లో ఒక ఆయన ఆ యాతన పడుతున్నాడంట. ఎవరో తెలుసా? ధనవంతుడు. ధనవంతుడి జీవితం ఎలా ఉంది? నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు తింటా, నాకు ఇష్టం వచ్చినట్టు తాగుతా, నా లైఫ్ నా ఇష్టం, నాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఒకరికి నేను సహాయం చేసేది ఏంది, ఒకరిని నేను ప్రేమ చూపేది ఏంది, నా ఇష్టం అని బ్రతికాడు. నిజమే, డబ్బు ఉన్నంతసేపు నీ ఇష్టం, ఈ లోకంలో ఈ శరీరం ఉన్నంతసేపు నీ ఇష్టం. తర్వాత నువ్వు ఒక రోజున మరణిస్తావు, ఇక నీ ఇష్టం ఉండదు. నీ ఇష్టానుసారంగా జరిగించిన దానికి ప్రతిఫలం ఉన్నది. ఇక ఆ యొక్క జీవితం గడిచిపోయిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక రోజున చనిపోయాడు. మనిషి శాశ్వతం కాదు. ఒక రోజున మనిషికి మరణం ఉంది.
మరణము తరువాత తీర్పు అనేది ఉంది. ఈ రోజున చాలా మంది ఇక్కడ దాకే ఆలోచన చేస్తున్నారు, జల్సా లైఫ్ దాకే ఆలోచన చేస్తున్నారు. మరణం ఉంది, మరణం తర్వాత తీర్పు ఉందని ఆలోచన చేయట్లా. తీర్పు అనేది ఆలోచన చేయక ఈ లోకంలో ఉన్న వాటిని చూసి ఈ యుగ సంబంధమైన దేవత కలగజేసే గుడ్డితనములో, అన్యాయాల్లో, అక్రమాల్లో, పాపపు జీవితంలో జీవిస్తూ తీర్పు దినమును గుర్చిన ఆలోచన లేదు. ఈ ధనవంతుడి గురించి మనం చూస్తే దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన గురించి తీర్పు తీర్చబోతున్నాడు అనే ఆలోచన లేదు. అందుకే డబ్బు ఉంది అని ఆ డబ్బులను తొలతూగుతూ ఉన్నాడు. శరీరం ఉంది కాబట్టి శరీరాశుల్లో తొలతూగుతున్నాడు. తినడానికి తిండి ఉంది, కావలసినంత తిందామని చెప్పి తన శరీరాశలతోనే జీవితమును పాడు చేసుకున్నాడు. కానీ ఒక రోజున తన జీవితం ముగించబడింది. ఎక్కడున్నాడండి? యాతనకరమైన స్థలములో. ప్రియరా, అక్కడి నుంచి బయటకు రావడానికి అవకాశం, అదే పాతాళము. ఈ ప్రపంచంలో అమెరికాకి వెళ్ళినా తిరిగి రాగలుగుతాం, ఆస్ట్రేలియాకి వెళ్ళినా తిరిగి రాగలుగుతాం, కానీ నరకము, పాతాళము అనే దానికి కనుక నువ్వు వెళ్తే నో రిటర్న్. ఇంక నీ జీవితంలో మరలా తిరిగి వచ్చే అవకాశం పొరపాటున కూడా లేదు. ఇంకా అక్కడికి వెళ్ళావంటే ఇక ఒక ఛాన్స్ కూడా లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, తిరిగి రాని లోకం అంటారు దాన్ని. తిరిగి రానటువంటి జీవితం అయిపోతే ఇక్కడ ఆ ధనవంతుడిగా ఏడుస్తూ ఉన్నాడు. ఇక జీవితకాలం ఏడవటమే. తనకు ఒక తీర్పు ఉంది, తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, తీర్పు తీర్చే ఆ రక్షకుడు ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో ఇప్పుడే తీర్పును కూర్చిన భయము నాకు ఉండాలి అనే ఆలోచన లేక జీవించాడు ఇష్టానుసారంగా, తనకు నచ్చినట్టు, తాను మెచ్చినట్టు. నా ప్రియమైన, అందుకే బైబిల్ సెలవిస్తుంది, అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఎందుకు అనగా తీర్పు దినం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభు తీర్పు తీర్చక ముందే నీ బ్రతుకుని మార్చుకో. ఎవరైతే యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, తమ మనస్సును మార్చుకుంటారో, వారు తీర్పులోకి వెళ్ళరట. వాళ్ళు నేరుగా డైరెక్ట్ గా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి ఇంకా తీర్పు లేదు. ఎందుకంటే యేసయ్యను రక్షకుడిని అంగీకరించి ఆ కల్వరి రక్తము ద్వారా తమ పాపములను కడుక్కొని శుద్ధీకరించుకున్నారు. కాబట్టి ఇక తీర్పుకి వారికి అవకాశం లేదు. ఒకవేళ తీర్పు తీర్చే సింహాసనం ఎదుటికి ఒకవేళ భక్తులమైన మనం వెళ్ళామంటే నరకాన్ని పొందుకోవడానికి కాదు వెళ్ళేది, మనము చేసిన సత్క్రియలకు బహుమానాలు ఇవ్వడం కోసమే. బహుమానాల కొరకే మన సింహాసనం ఎదుటికి పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుమానాలు పొందుకోవడానికి నువ్వు సింహాసనం ఎదుటికి వెళ్తావా, లేకపోతే నరకాగ్నిని పొందుకోవడానికి సింహాసనం దగ్గరికి వెళ్తావా? ఒక్కసారి రాత్రి ఆలోచన చేసుకో. నీ సత్క్రియలను బట్టి, నీ నీతి కార్యములను బట్టి, నువ్వు చేసిన ఆత్మ సంబంధమైన కార్యములను బట్టి బహుమానాలు పొందుకోవడానికి వెళ్తే ఇక నీకు మించిన ధన్యుడు లేడు. అలా కాదని ధనవంతుల్లాగా నాకు నచ్చినట్లుగా, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను తింటాను, తాగుతాను, తిరుగుతాను, ఇది నా జీవితం, ఇది నా ఇష్టం, ఇది నా డబ్బు, నన్ను ఎవరు అడిగేది, ఇదంతా నాది అని నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే ఒక రోజున తీర్పు ఉంది. అందుకే బైబిల్లో మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 1వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, త్వరగా ముగించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు దేవుని రాజ్య స్వార్థ ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మనం మార్పు పొందినప్పుడు ప్రియమైన వాళ్ళన దేవుని రాజ్యములకు అర్హులుగా మనం ఎంచబడతాం. వాక్యం సెలవిస్తుంది, కాలమంట సంపూర్ణమై ఉన్నదట. దేవుడు నిర్ణయించిన కాలం అయిపోయింది. ఇప్పటికే ఇది కృపాకాలము. ఎక్స్టెన్షన్ ఇచ్చాడు దేవుడు, ఇంకొంచెం ఇచ్చాడు, ఇంకొంచెం ఇచ్చాడు. ఆల్రెడీ ఈ భూమికి ప్రియమైన దేవుని పిల్ల ఎక్స్పైరీ డేట్ అనేది దాదాపుగా అయిపోయింది. భూమి ఆకాశాలు గతించిపోయే రోజులు రాబోతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, అయితే దేవుడు ఇంకా ఎందుకు ఉంచుతున్నాడంటే ఒక కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ కృప ఏంటంటే ఇంకా నువ్వు మార్పు చెందలేదని, ఇంకా నీ జీవితం మారలేదని ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తున్నాడు. అడ్వాన్స్ గా ఇంకా నీ జీవితంలో ప్రియమైన వల్ల ఇంకా కొన్ని దినములు ఇస్తున్నాడు. బ్రతకాలని, నువ్వు మారు మనసు పొందాలని.
ఈ స్వార్థ కోరిక ద్వారా ఇదో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ అవకాశం దేవుడు నీకు ఇచ్చాడంటే ఇంకా నాలో ఏదో మార్పు చెందాల్సింది ఉంది. నా ప్రియమైన వాళ్ళరా, కాలము లేదు, కాలము సంపూర్ణమవుతుంది, మన జీవితం కూడా ముగిసిపోతుంది. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ ఉన్న వారు అందరిలో చాలా మంది దాదాపు నాకు తెలిసి 30 నుంచి 40, 50, 60 సంవత్సరాలు అట్లలో ఉన్నారు. ఇంకెంతకాలం బ్రతుకుతుంది? మహా అయితే ఇంకా సగం, ఇంకా ఇక్కడ 70, 80 బ్రతుకు. మన జీవిత గడువు కూడా అయిపోవస్తుంది. ఇంకా నీలో మారు మనసు లేకపోతే, ఇప్పటికే తాగావు, ఇప్పటికే లోకానుసారంగా జీవించావు, ఇప్పటికే పాప సంబంధ కార్యక్రమాల్లో ఉన్నావు, దానికి తగిన ప్రతిఫలాలు అనుభవిస్తున్నావు, అయినా ఇంకా నీలో మార్పు రాలేదంటే ఇక దానికి నీవే బాధ్యుడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, కాలము ముగించబోతుంది, సమయం అయిపోతుంది. సాతాను గడట తనకు సమయం కొంచెమేనని, ఇంకా ఎంతో మందిని మింగాలని వాడు సమయం ఎరిగి ఉన్నాడు. ఈ రోజున ప్రియులరా, పక్షులు, మృగములు వాటి కాలమును ఎరిగి జీవిస్తున్నాయి, కానీ ఈ రోజున మానవుడికి కాలం అర్థం కాట్లా. చీమలు చిన్న జీవులే, వాటి మెదడు ఇంకెంత చిన్నగుంటుందో, కానీ ఆ చిన్న చీమల్లో కాలమును కూర్చిన ఒక ఆలోచన, ఏ సమయంలో ధాన్యాన్ని సమకూర్చుకోవాలో ఆ సమయంలో ధాన్యాన్ని సమకూర్చుకుంటున్నాయట. ఈ రోజున మనిషి ఉన్నాడు, తాటికాయ కంటే పెద్ద తలకాయే, కానీ జ్ఞానము లేదు, సమయం కొంచెమే అనేటువంటి గ్రహింపు లేదు. జీవితం అంతా నాశనం అవుతున్నా ఇంకా మార్పు చెందని జీవితం. లోకంలో ఉన్నవన్నీ మారుస్తున్నావు, నీ శరీర సంబంధమైన మారుస్తున్నావు, కానీ మార్చవలసిన ఈ మనసును మాత్రం మార్చకుండా అలాగే జీవిస్తున్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము సంపూర్ణమై ఉన్నది. ఒకప్పుడు యేసయ్య వస్తాడని ఒకప్పుడు సువార్త ప్రకటించే రోజులు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎంత ప్రాధాన్యత అంటే దేవుని యొక్క సూచనలన్నీ నెరవేరిన సమయంలో మనం ఉన్నాం. భూకంపాలు ఎక్కడ చూసినా భూకంపాలు. ఈ మధ్యకాలం థాయిలాండ్లో భూకంపం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వార్థను ప్రకటించే వారిని ద్వేషించే రోజుల్లో ఉన్నాం, చంపే రోజుల్లో ఉన్నాం, బహు భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇవన్నీ దేనికి సాదృశ్యం తెలుసా? యేసయ్య మేఘారుడై రాబోతున్నాడు, కడబోర ధ్వని మ్రోగబోతుంది, సమయము సిద్ధంగా ఉంది. అయితే నీ జీవితంలో మార్పు ఉందా? నీ మనసు మార్చావా? నీ స్థితి మారిందా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో నీ స్థితిగతులన్నీ మారుతా ఉన్నాయి, కానీ మనసు మారట్లేదు. ఇక సమయం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక కొంతకాలమే. ఈ కొంతకాలము ఇంకా నేను లోకములోని పాపములోని నా ఇష్టానుసారంగానే నేను జీవిస్తాను, ఈ మనసు ఇంతే అనుకుంటే ఇక ఎవరేం చేయలేరు. ఒక రోజున సాక్షిగా నిలబడతావు. ఇదిగో ఈ భూమి ఆకాశాలు నీ గురించి సాక్ష్యం చెప్పబోతున్నాయి. ఈ మట్టి సాక్ష్యం చెప్పిందట, నీవు సువార్త వినలేదంటే విన్నాను, ఒకవేళ నేను వినలేదంటే ఇదిగో ఇక్కడ ఉన్న మట్టి, దుమ్ము, రాళ్ళు నీ గురించి సాక్ష్యం చెప్తాయి. ఇదిగో వాళ్ళు విన్నారు దేవుని వాక్యం, కానీ వారు మార్పు చెందలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము సంపూర్ణమవుతుంది, దేవుని రాజ్యము సమీపంగా ఉంది. ఈ లోక రాజ్యాలన్నీ కాలక్రమేణా ఏమైపోతాయి తెలుసా? ముగించబోయిపోతుంది. ఈ యొక్క పరిపాలన అంతా కూడా అయిపోయే రోజులు రాబోతున్నాయి ప్రియులరా. యేసయ్య రాజ్యం స్టార్ట్ అవబోతోంది, దేవుని రాజ్యం ప్రారంభించబడబోతుంది. ఆ రాకడ గుర్తులన్నీ నెరవేరుతా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మారు మనసు మార్పు అనేది మనకు కావాలి. రాత్రి నీ మనస్సుని ఒకసారి ఆలోచించి, ఇంకా మాయ మనసుతోనే ఉన్నావా? మారని మనసుతోనే ఉన్నావా? ఇంకా నీ జీవితంలో దుర్మనసుతోనే, 2 తలంపులతో, 2 ఆలోచనలతో, 2 నాలుకలతో, 2 విధానాలతో నువ్వు బ్రతుకుతున్నావా? ఇక్కడ ఒక రకంగా, బయట ఒక రకంగా, ఇక్కడ ఒక మాట, బయట ఒక మాట, ఇక్కడ ఒక వేషం, బయట ఒక వేషం. నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే, ఇంకా మాయ మనసే ఉంటే, మారని మనసే ఉంటే, ఇది మంచి అవకాశం మారు మనస్సు పొందటానికి. ఈ రాత్రి ప్రభువా నా హృదయాన్ని నీకు ఇస్తాను అని కనుక నువ్వు తీర్మానం చేసుకుంటే, ఆయన నీలో ఉన్న ఆ రాతి గుండెను నీలో నుంచి తీసివేసి మాంసపు గుండెనిస్తాడు, నూతన హృదయం ఇస్తాడు, నూతన ఆత్మను ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, మార్పు చెందు. మనం పుట్టేటప్పుడు పిల్లలుగా ప్రియమైన వాళ్ళరా ఒక పిండముగా ఉన్న మనం ఎలా మరి చిన్నగా చేతులు కాళ్ళు వచ్చాయి. తర్వాత తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి ఒక పసిపాలుడుగా ఉండి కాలానుగుణంగా ఎలా మారుతా వచ్చావు. చివరికి ఒక మంచి మనిషిగా మార్పు చెందుతావు.
దొంగలి పురుగు అంట. ప్రియమైన దేవుని బిడ్డరా, అది మారి 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 అది మార్పు చెంది చూడడానికి ఎంతో ఎలా ఉంటుందంట, ఆ పురుగు అసహ్యంగా ఉంటది, చూడడానికి కూడా అసహ్యం వేసింది, దగ్గరకు రానియో ఆ పురుగు అట రోజు రోజుకి మార్పు చెంది ఒక శతావక శిలువగా మారిందట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఇష్టపడని ఆ పురుగుని, ఎవరు దగ్గరకు రానివని ఆ పురుగుని ఇప్పుడు పసిపిల్లలు కూడా ఆ శతావక చిలుకను పట్టుకోవడానికి, ఆటలాడుకోవడానికి అది ఆకర్షణీయంగా మార్పు చెందింది. ఈ రోజున ఆ విధంగా మనం మార్పు చెందుదము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పురుగు, ఆ అసహ్యమైన పురుగు, ఇష్టము లేనటువంటి ఆ పురుగు ప్రియమైన దేవుని బిడ్డలారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఆకర్షణీయంగా మారినట్లుగా ఈనాడు నీ నా జీవితం కూడా అనేకులకు మాదిరికరంగా ఆకర్షణీయంగా మారాలి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు రాసిన పత్రికలో మనం చదువుకున్నట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక మనం చదువుకున్న త్వరగా ముగించుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. మనం ఎలా మారాలంట? కొత్తగా జన్మించిన శిశువుల వలె. అంటే మీరు పిల్లల వలె మారాలి, పసిబిడ్డల వలె మారాలి. దొంగలి పురుగు శితవాక శిలుకలాగా మారి అనేకులకు ఆకర్షణీయంగా ఉంది. ఈరోజు మన జీవితం కూడా ఎలా మారాలంటే, మన హృదయం ఎలా మారాలంటే పసిబిడ్డ వంటి హృదయం వలె, పిల్లల వలె నిర్మలమైనటువంటి దేవుడి వాక్యము చేత ప్రియమైన దేవుడు మన జీవితాలను కట్టుకుంటూ ఉండాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పసిబిడ్డల వలె మన హృదయం మార్పు పొందాలట. పసిబిడ్డల్లో దుష్టత్వం కనపడదు, పసిబిడ్డల్లో ప్రియమైన వాళ్ళరా కలహము, పసిబిడ్డల్లో కపటము కనబడదు. ఒక చిన్న ఒక పసిబాటు దగ్గరికి వెళ్ళి వాళ్ళని 10 తిట్లు తిట్టండి, ఒక్కదానికి నా స్పందన ఉంటుందా? ఒక్క మాట కూడా రిప్లై అయ్యేదండి. ఈ రోజున ఆ ఒకవేళ పెద్దవాళ్ళని కనుక ఒక మాట అంటే ప్రియమైన వాళ్ళు ఇంటి మాటలు రివర్స్ వస్తాయి. అంటే పసిబిడ్డలకి ప్రియమైన వాళ్ళరా ఒక వయస్సులో ఉన్న వారికి తేడా అది. దేవుని వాక్యం అంటుంది, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారై మారాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ చిన్న బిడ్డల్లో దుష్టత్వం కనబడదు, ఆ చిన్న బిడ్డల్లో ప్రేమల కపటం కనబడదు, ఆ చిన్న బిడ్డల్లో వేషధారణ కనబడదు, ఆ చిన్న బిడ్డల్లో అసూయ కనబడదు, ఆ చిన్న బిడ్డల్లో దూషణ కనబడదు. ఆ విధంగా మన బ్రతుకు ఒక పసిబిడ్డ వల్లే మారాలి. అందుకే యేసయ్యట చిన్న బిడ్డలు నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యము. ఈరోజు మేము పెద్దోళ్ళంగా ఉన్నాం కదయ్యా, అందరికీ 30,000, 50,000, 60,000. మేము పసిబిడ్డలాగా ఎలా మారాలి? పసిబిడ్డలాగా మారాలంటే చిన్నపిల్లలాగా ఆటలాడుకోవటం కాదు. ప్రియమైన దేవుని బిడ్డరా, పసిబిడ్డల వంటి హృదయము అది హృదయం కలిగి ఉండాలి. ఒకసారి మా అక్కగారు ప్రియమ పసిబిడ్డల హృదయం ఎలా ఉంటుంది చూద్దాం. చిన్న వయసులోనంట మరి మా పెదనాన్న గారు ఎవరు వచ్చారంట, అప్పులలో ఎవరు వచ్చారు. ఆయన చెప్పాడంట, ఇదిగో వాళ్ళు వస్తారు, అప్పులలో వస్తారు, నేను మంచం కింద దాంకుంటాను, లేడని చెప్పు అని ప్రియమైన దేవుడు బిడ్డరా అని చెప్పారంట. వాళ్ళ నాన్న చెప్పాడు, లేడని చెప్పు. వాళ్ళు వచ్చి అడుగుతారు, మీ నాన్న ఏడి అని అడుగుతారు. మా నాన్న లేడండి, ఇటు వెళ్ళాడండి అని చెప్పాలి అని ఈ చిన్నబిడ్డకు చెబితే, చిన్నబిడ్డల యొక్క హృదయం ఎలాంటిదంటే అబద్ధం ఆడటం కూడా రాదు, సరిగా చేత కాదు, నటించడం రాదు. ఏమని చెప్పిందంట, మా నాన్న ఇప్పుడే చెప్పాడు, మా నాన్న లేడని చెప్పమన్నాడు అని చెప్పి ప్రియమైన వాళ్ళరా ఆ దొంగను దొరికేదోడు చేసి. చిన్నబిడ్డల హృదయం ఎలా ఉంటుందంటే ప్రియమైన దేవుని వల్ల అబద్ధం వాడు ఆడలేడు, వాళ్ళ హృదయంలో కపటం కనపడదు, ప్రియమైన వాళ్ళ హృదయంలో దూషణ కనబడదు. నా ప్రియమైన వాళ్ళరా ఆ విధంగా మనం మారాలి. ఒకసారి అంటే ఇద్దరు కొట్టుకుంటున్నారంట. ఎందుకు కొట్టుకున్నారంటే ఆ పసిబిడ్డలు ఇద్దరు కొట్టుకుంటున్నారంట, గిచ్చుకున్నారట. ఇద్దరు వెళ్ళి తల్లిదండ్రులు చెప్పారంట. తల్లిదండ్రులు ఇద్దరు కూడా మా కుమారుని కొడతావా, మా కుమారుని మీ అబ్బాయి కొట్టాడని చెప్పి ఇద్దరు జుట్లు పట్టుకొని తగాదాడుకుంటుంటే ఈ ఇద్దరు తగువాడుకునే చిన్న బిడ్డలు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుంటా మళ్ళీ ఇద్దరు ఆడుకుంటున్నారంట. ఆ చిన్న బిడ్డల్లో క్షమించే హృదయం ఉంటది,
అప్పటికప్పుడే వాళ్ళు కొట్టుకుంటారు, అప్పటికప్పుడే వాళ్ళు ప్రియమైన వాళ్ళరా గిచ్చుకుంటారు, అప్పటికప్పుడే వాళ్ళు ఒకరి మీద ఒకరు ఇసుగేసుకుంటారు. కానీ ఎన్నో గంటలు ఉండదండి ఆ కోపం, ఎన్నో రోజులు ఉండదండి ఆ కోపం, నిమిషాల్లోనే ఆ మనసు మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున పెద్దవాళ్ళ హృదయం ఎలా ఉంటది? ఆ ఇంటికి పోక 6 నెలలు ఆ మనిషిని పలకడానికి 6 నెలలు ఎందుకు తెలుసా? 6 నెలలు నీలో ఇంకా కోపము చావలా, 6 నెలలు ఇంకా నీలో ద్వేషము చావలా, ఇంకా కపటము చావలా, దూషణ చావలా, అవి నీలో ఉండి ఏలుబడి చేసి నీ జీవితాన్ని పతనం చేస్తా ఉన్నాయి. చిన్న బిడ్డల హృదయం అలా ఉండదు, ఎన్నో నిమిషాలు ఉండదు, ఆ కొద్దిసేపు. ఈ పెద్దోళ్ళు అనుకుంటున్నారట కానీ ఈ పిల్లలు మాత్రం చక్కగా ఆడుకుంటారు. పెద్దవాళ్ళకి పిల్లలకు ఉన్న తేడా, వాళ్ళలో క్షమించే హృదయం ఉంటది, జాలిపడే హృదయం ఉంటది, వాళ్ళలో కపటం ఉండదు, ప్రియమైన వేషధారణాలు ఉండదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఇవేమి మీలో ఉండకుండా మీరు పసి బిడ్డల వలె, చిన్న బిడ్డల వలె మీరు మార్పు పొందాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందనని దేవుడు చెప్తున్నాడు. ఎలా పొందాలి మారు మనసు? ఎందుకు పొందాలి? యేసయ్య రాబోతున్నాడు, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, తీర్పు తీర్చే రోజు రాబోతుంది. కాబట్టి మనం మార్పు చెందాలి. ఏ విధంగా మార్పు చెందాలంటే పసి బిడ్డ వలె మనం మార్పు చెందాలి. చిన్న బిడ్డల్లో ద్వేషము, కలహము ఇవి ఉండవు. నా ప్రియమైన వాళ్ళరా, అటువంటి వ్యక్తిగా మనం మారాలి, అటువంటి జీవితం మనలోకి రావాలి. అప్పుడే యేసయ్య మనలో ప్రియమైన వాళ్ళరా మనలో కనిపిస్తాడు అనేకుల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడి చెప్తా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో నేను ముగించేస్తున్నా. బైబిల్లో ముగ్గురు జీవితాలు నాకు ఇప్పుడు దేవుడి ప్రేరేపణ కలిగిస్తుంది. ఆ ముగ్గురు ఎలా మార్పు చెందారంటే, మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ రాహాబు. రాహాబు అనే స్త్రీ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ప్రార్థన గురించి తెలిసిన వాళ్ళే, వాక్యం గురించి తెలిసిన వాళ్ళే అయి ఉంటారని నా అభిప్రాయం. ఈ రాహాబు అనే స్త్రీ జీవితం మనం చూస్తే, ప్రారంభ జీవితం ఏమేమో తెలుసా? వేశ్యగా జీవించింది. వేశ్య. ప్రియమైన వాళ్ళరా, మనుషులు ఎవరు కూడా ప్రియమైన వాళ్ళని ఎవరు ఇష్టపడరు ఆ స్వభావాన్ని. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈమె తన జీవితాన్ని ఏ విధంగా మార్చుకుంది తెలుసా? వేశ్యగా ఉన్న జీవితం. తర్వాత ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడింది, మనం చదువుకున్నాం, యాకోబు పత్రిక చదువుకున్నాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యం. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. నీతిమంతుల లిస్టులోకి వచ్చిందంటండి ఆమె. నీతిమంతులుగా మారిపోయింది. అంటే ఈమె జీవితంలో సంథింగ్ స్పెషల్, ఏదో చేంజ్ అనేది జరిగింది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె జీవితంలో ఏ విధంగా మార్పు చెందింది? త్రాగుబోతులు ఇంకా ఎక్కువ తాగుతున్నారు, తిరుగుబోతులు ఇంకా లోకంలోకి వెళ్ళిపోతున్నారు. అలా లేదు ఈమె జీవితంలో ప్రియమైన వల్ల ఒక అత్యున్నతమైన కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకుల చేత ద్వేషించబడి ఉండొచ్చు, ఒకప్పుడు దూషించబడి ఉండొచ్చు. ప్రియమైన వాళ్ళరా, రోత జీవితమే, కంపు జీవితమే, మల్యమైన జీవితమే. అయితే ఆ జీవితాన్ని యేసయ్య చేతిలో గనక పెడితే, ఆమె కాదు, నిన్నైనా నన్నైనా, నీ బ్రతుకు ఏదైనా కావచ్చు. నా ప్రియమైన వల్ల ఎంత ఘోర పాపినైనా ఈ లోకం క్షమించలేకపోవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నీ ప్రతి ఘోర పాపం నుంచి విడుదల కలుగజేసి నీతిమంతుల లిస్టులో నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య రక్తానికి పాపమును కలిగే శక్తి ఉంది. వాక్యంలో రాయబడింది, ఇదిగో ఆయనంట చాకలి వాని సబ్బు వంటి వాడంట. నిన్ను పవిత్రపరచగలిగిన వాడు, నిన్ను శుద్ధీకరించగలిగిన వాడు, నీ పాప రోత జీవితాన్ని, మలినమైన జీవితాన్ని, నీలో ఉన్న ప్రతి విధమైన కంపుని, ఆత్మ సంబంధమైన మలినాన్ని తొలగించి నూతన పరిచే శక్తి ఆయనకు ఉందండి. ఈ రాత్రికాలం ముందు పిల్లరా, నీ హృదయాన్ని ఎలాంటి ఘోర స్థితిలో నీ ఉన్నా ఆయన త్రోసివేసే దేవుడు కాదండి, కాదు. నువ్వు ఎవలాంటి వ్యక్తివైనా నా యొద్దకు వచ్చు వారిని నేను ఎన్నడూ త్రోసివేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య
మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహుదుఃఖములో మునిగెనే. స్తోత్రం. చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అప్రియమైన ధ్వని బిడ్డలారా, ప్రతి ఘోర పాపం నుంచి ఆయన విడిపించింది. ఈనాడు పరిశుద్ధులని పిలువబడిన వారు ఒకప్పుడు పాపులే, కానీ వారి జీవితాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు నీ ఘోరమైన హృదయాన్ని, మనిషిని హృదయం ఎలాంటిదట, నరుని హృదయం ఎలాంటిది, ఘోరమైన వ్యాధి గల హృదయం. అయితే దాన్ని ఎవడు బాగు చేయలేడు, కానీ హృదయాన్ని పరిశీలన చేసి బాగు చేసేవాడు ఒకే ఒక్కడు. ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య మాత్రమే. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. హల్లెలూయా. ఆమె జీవితం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి ఇష్టం లేని జీవితం, త్రోసివేయబడిన జీవితం, వేశ్య అనే ముద్ర ఎవరు ఇష్టపడరు పిల్లరా. రాహాబు లాంటి జీవితమే, కానీ ఎలా మారిందంటే నీతిమంతురాలు. నా ప్రియమైన వాళ్ళరా, జీవితం అలా మారాలి, అలా మార్పు చెందాలి. ఆ విధంగా మార్పు చెందడం కొరకే ప్రభు కల్వరి రక్తము మన కొరకు దారిపోసాడు. నీవు పాపిగా పుట్టుండొచ్చేమో, నీలో జన్మ కర్మ పాపములు నీలో ఉన్నాయేమో. అయితే జన్మ కర్మ పాపములు మనలోంచి తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చే దేవుడు మన యేసయ్య. నీ స్థితిగతులు ఏదైనా కావచ్చు, పాపిగానే పుట్టుండొచ్చు, పాపిగా మరణించద్దు. నువ్వు ఒకవేళ నీ జీవితంలో పాపం ఒకవేళ ఉందేమో, అయితే పాపిగా నువ్వు చావటానికి వీల్లేదు. నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టి యేసు రక్తములో నీ హృదయాన్ని కడుక్కున్నప్పుడు, నీ వస్త్రములు శుద్ధీకరించుకున్నప్పుడు దేవుడు నీతిమంతుడు అనే ఒక జాబితాలో నేను చేరుస్తాను. రాహాబుకి అటువంటి విలువిచ్చిన దేవుడు మనకెవడా? ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకుంటే ఇస్తాడు. పిల్లరా, ముగ్గురు నాకు కనిపిస్తున్నారు బైబుల్లో. ఒకరు రాహాబు, రెండోది మనం చూస్తే అపోస్తలుడైన పౌలు. ఒకప్పుడు సౌలుగా పిలువబడ్డాడు, దేవుడు ఆయన ఎలా మార్చాడు తెలుసా? పౌలుగా మార్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీ పేరు మార్చబోతున్నాడు, నీ భాష మార్చబోతున్నాడు, నీ చూపు మార్చబోతున్నాడు, నీ ఆలోచన, నీ వ్యవస్థనే మార్చి ఆయనకు అనుకూలముగా మార్చబోతున్నాడు. పౌలు అంటాడు తన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటున్నప్పుడు, అసలు నేను ఏమాత్రపు వాడిని, నా జీవితం ఏమాత్రపుది. పౌలే సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ప్రియులరా, ఒక వాక్యాన్ని మనం చూస్తే తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదివితే 1:12, పూర్వము దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి అయినప్పటికీ నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానికి ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన. చూడండి, పౌలు చెప్తున్నాడు తన గురించి తాను. అసలు నేను ఒకప్పుడు ఎవరో తెలుసా? దూషకుడిని, హింస పెట్టేవాడిని నేను, హానికరుణ్ణి నేను. నాలో ప్రేమ లేదు, దయ లేదు, వాత్సల్యం లేదు, కనికరమే లేదు. అలాంటి నన్ను ఆయన కనికరించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దూషించే స్వభావము, హాని చేసే స్వభావము, ముండ్ల చెట్ల వంటి జీవితము, అనేకులను బాధ పెట్టే జీవితము. అయితే అలాంటి నన్ను ఎలా మార్చాడు? నన్ను కనికరించాడు. బైబిల్లో రాయబడింది, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఒకప్పుడు హింసకుణ్ణి, హానికరుణ్ణి, అయితే ఆయన తన ప్రత్యక్షతను అనుగ్రహించి, ఆయన ముఖం దర్శనాన్ని నాకు అనుగ్రహించి నా జీవితాన్ని మార్చి, అందుకే ఇక బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు. ఎలా మారాడో చూడండి, మార్పు ఎలా వచ్చిందో చూడండి. ఒకప్పుడు దేన్ని హింసించాడు, దూషించాడు, హానికరుడుగా ఉన్నాడు, అక్కడే మార్పు చెందాడు.
అక్కడి హృదయాన్ని మార్చుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. తన జీవితం మారింది, తన మనస్సు మారింది. రాత్రి కాలం మంది పిల్లరా, సౌలు మనకు ఒక మాదిరి, ఒక మార్పు అతనిలో చూస్తున్నాను. ఇక నా జీవితం అంటూ ఉంటే నేను క్రీస్తు కొరకే బ్రతుకుతా. ఈ లోకంలో నువ్వు దేనికోసం జీవిస్తున్నావు? ఈ లోకంలో దేనికోసం జీవిస్తున్నావు అనుకోవచ్చు. నా పిల్లల కోసం నేను జీవిస్తున్నా, నా కోసమే నేను జీవిస్తున్నా, నా ఆస్తుపాస్తుల కొరకే నేను జీవిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. ఎవరు నీతో రారు, నీవు నీ సొంతం కాదు. ఈ లోకములు ఏది నీతో రాదు. ఎంత కోటేశ్వరుడు అయినా ఇవన్నీ విడిచిపెట్టి పూచిక పుల్లైనా నీవు తీసుకుని వెళ్ళటానికి వీలు లేదండి. అందుకే ఈ లోకంలో ఎవరి కోసం బ్రతకొద్దు. నేను వాళ్ళ కోసం బతుకుతాను, వీళ్ళ కోసం అందరిని వదలాల్సిందే. ఎవరు నీతో రారు. అయితే నీ స్థితి ఏదైనా నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయి నేను వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు, ఆయన కొరకు జీవించు. అప్పుడు పౌలు అంటున్నాడు, ప్రియమైన వాళ్ళరా, నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణం ఇచ్చిన నా యేసయ్య కొరకే నేను జీవిస్తాను అన్నాడు. ఒక పాట ఉంది పిల్లలు, నాకు మొత్తం రాదు కానీ ఆ లిరిక్స్ నాకు బాగా నచ్చుతాయి. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు, క్రీస్తు కొరకే జీవింతును. మనం జీవిస్తే ఇక ఆయన కొరకే. నువ్వు దేనికోసమో జీవిస్తున్నావేమో, జాగ్రత్త, అంత మోసమే. ఏమీ ఉండదు. వాళ్ళ మీద ప్రేమ, వీళ్ళ మీద ప్రేమ, వాళ్ళ కొరకే జీవిస్తున్నావేమో. ఏది శాశ్వతం కాదు. మనిషి హృదయం ఎప్పుడు మారిందో తెలియదు. నిన్ను ప్రేమించే వాళ్ళు ఎప్పుడు నీ ముఖానే దూషించెళ్తారో కూడా తెలియదు. నా ప్రియమైన వాళ్ళరా, అలాంటి పరిస్థితులు వస్తాయి మనిషి జీవితంలో. మనుషుల మనస్సు అలాంటిది, కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. అందుకే మనం ఇక జీవించుట ఆయన కొరకే, మన జీవితాన్ని ఆయన కొరకే అర్పించుకోవాలి. పౌలు తీర్మానం ఇదే, ఇక నేను ఈ భూమి మీద బ్రతికితే నా యేసు కొరకే నేను బ్రతుకుతా. ఇదండి మార్పు అంటే. పిల్లల వల్లే మారు. పౌలు ఎలా మారాడు? ఇక బ్రతికితే క్రీస్తే, ఇక జీవిస్తే క్రీస్తే. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చని ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఇప్పుడు దాకా దేనికోసం జీవించావు? ఇప్పుడు దాకా దేనికోసం పరిగెత్తావు? ఈ లోకం కోసం చాలా మంది పరుగులు తీస్తా ఉన్నారు. గేహాజీ ధనం కోసం పరిగెత్తాడు, చివరికి ఏం సంపాదించుకున్నాడు? కుష్టు. ఈరోజు చాలా మంది ధనాపేక్ష కలిగి బతుకుతున్నారు. ధనం కోసం ఎంత అన్యాయమైన, ఎంత అక్రమమైన చేస్తున్నారు. తరువాత వచ్చే ఫలితం వాళ్ళకి తెలియట్లా. అందుకే ప్రియులరా, బ్రతికిన 4 రోజులైనా నా యేసయ్య కొరకు జీవించి. ఎందుకు తెలుసా? తన యవ్వనమంతా నీ కోసం దారిపోసాడు. తన రక్తపు బిందువు ఒక్క రవ్వంతా కూడా తన శరీరంలో లేకుండా అంతా నీ కోసం ఏం చేసి తెలుసా? దారిపోసాడు. తన సుందర దేహం 10,000లో అతి కాంక్షణీయుడు యేసయ్య. 10,000 మంది మనుషులను అక్కడికి పెడితే వాళ్ళలో కలవడంట. ఆయన ఒక్కడే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడట. దేవుడికి స్తోత్రం కలుగున గాక. 10,000లో అతి సుందరుడు, 10,000లో శ్రేష్ఠుడు, ఉన్నత దేహము గలవాడు, ఉన్నతమైన ఆకర్షణీయుడు. అంత ఆకర్షణీయుడు స్వరూపమైన సుందరమైన లేకుండా నీ కోసం గాయపరచబడ్డాడు. తన శరీరం అంతా నాగటి చార్ల వల్లే దున్నబడింది. తన శరీరంలో ఎక్కడ రక్తపు బిందువు కూడా లేదు. ఇంతగా నీ కొరకు సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ దాహమని కేకలేసిన యేసు క్రీస్తు వైపు చూడు. ఆయన కోసం జీవించు ప్రియులారా. మన కొరకు మరణించిన మన కొరకే మనం జీవించాలి. ఇకనైనా ఆ పాపం కొరకు నువ్వు జీవించాల్సిన అవసరం లేదు. లోకం కోసం జీవించాల్సిన అవసరం లేదు. నీ శరీరం కోసం జీవించడానికి నీవు నీ శరీరానికి రుణస్థుడు కాదు. మిగిలిన ఈ జీవితం ఇప్పటికే సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. ఈ సగమైన యేసయ్యకి, ఈ సగ జీవితమైన యేసయ్యకి సొంతంగా మారు. ఈ సగ జీవితమైన నా ప్రాణమ, ఆత్మ, శరీరం నీ కొరకే ప్రభువా నేను అర్పిస్తాను అని తీర్మానం చేసుకో. పౌలు అదే, తన జీవితం అంతా ఆ విధంగా ముగించబడింది. 3వ వ్యక్తి నేను చెప్పి ముగిస్తా. యాకోబు మోసగాడే, కానీ చివరికి యేసయ్య నేర్చుకున్నాడు. అందరినీ మోసం చేశాడు. సొంత అన్నను మోసం చేశాడు, సొంత తండ్రిని మోసం చేశాడు. నేను దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని చెప్పి మోసాలు చేస్తూ బ్రతికాడండి. అయితే ఎంత మోసం చేశాడు, అంత మోసగించబడ్డాడు. ఏ విత్తనం విత్తుతావో అదే పంట కాస్త. ఒక విత్తనం విత్తి ఒక పంట కోయలేవు.
నువ్వు మామిడి పండ్లు విత్తనం వేస్తే మామిడి పండ్లే వస్తాయి. నువ్వు మిరప చేస్తే మిరప విత్తనం వేస్తే మిరపకాయలే వస్తాయి. దాంట్లో నుంచి నువ్వు ఇంకేం కోయలేవు. యాకోబు మోసగించాడు, మోసమే జీవితం అయిపోయింది. ఒక చోట మోసగిస్తే ఈయన అనేక చోట్ల మోసపోయాడు. తండ్రిని మోసగించాడు, సొంత అన్నను మోసగించాడు, తన జీవితమే మోసకరమైపోయింది చివరికి. అప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు ఏడుస్తూ. బైబిల్లో రాయబడింది, యబ్బోకు రేవు దగ్గర కన్నీళ్లు కాలుస్తూ ఏడుస్తూ, అయ్యా నాకు ఆశీర్వాదం కావాలి. ఇంతకాలం శాపం, దరిద్రత, నేను ఏదో చేసి ఆశీర్వదించబడాలనుకున్నాను, దీవించబడాలనుకున్నాను, కానీ శాపము నన్ను వెంటాడుతా ఉంది, లోకపు పాపము నన్ను వెంటాడుతా ఉంది. ప్రభువా నా జీవితము మార్చయ్యా, నన్ను ఆశీర్వదించు, లేకపోతే నిన్ను విడవను అని ఏడ్చి కంటి నిండా నీళ్లు పెట్టుకుని ఏడ్చి మొరపెట్టాడు. అప్పుడు యేసయ్య ఆయన పాదాలు పట్టుకొని, యేసయ్యా నేను నిన్ను వదలనయ్యా, నేను నిన్ను వదలను, నన్ను దీవించాలి, నా బ్రతుకు మారాలి, నేను నా మనసు మార్చుకుంటానని మరి చూస్తే ప్రభు ఆయన్ని మార్చాడు. యాకోబుని ఎలా మార్చాడంటే ఇశ్రాయేలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇశ్రాయేలు మోసగాడు, యాకోబు మోసగాడు, ఇశ్రాయేలు అయ్యాడు. నా ప్రియమైన దేవుని విన్నారా, ఒకప్పుడు యాకోబు అని పిలువబడ్డాడు. మోసము మోసము మోసం, యాకోబు అంటే అర్థం మోసం. ఇది మోసగాడురా అని పిలువబడ్డాడు. పేరులోనే మంచి లేదు, జీవితంలో కూడా మంచి లేదు, కానీ మార్పు వచ్చిందండి. ఇశ్రాయేలు అన్న పేరుకి అర్థం మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడని ఉంది. ఇంకొక అర్థం ఏంటంటే రాజకుమారుడు అని అర్థం. దేవుని రాజకుమారుడు అయ్యాడు. మోసగాడిని రాజకుమారుడుగా దేవుడు మార్చాడు. నిన్ను రాజులైన యాజక సమూహంగా ఆయన చేయాలని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నిన్ను పిలిచాడు. నిన్ను ఒక రాజుగా చేయాలనుకుంటున్నాడు. పరలోక స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వాలని, నువ్వు రాజు బిడ్డగా మారాలని, నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి మన ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన బిడ్డగా నువ్వు మారుతావు. సింహపు పిల్లలైన ఆకలి కొంటాయి, కానీ ఇదిగో ఆయనకు బిడ్డలుగా మారిన వారు రాజకుమారులు అనబడతారు. వారికి ఏది కొరత కాదు. దేవుడికి స్తోత్రం కలుగున గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రాజులను యాజకుల సమూహముగా దేవుడు తన సొత్తైన ప్రజలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. మనకు ఒక రాజ్యాన్ని కడతా ఉన్నాడు, మనకు ఒక సింహాసనం ఇవ్వబోతా ఉన్నాడు, మనకు ఒక కిరీటం ఇవ్వబోతున్నాడు. పౌలు అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. ఈ రాత్రి రాజకుమారులుగా మనం మారాలి. ఈ రాత్రి మన జీవితంలో ప్రేమ పాపపు స్వభావాన్ని తొలగించుకొని మార్పు అనేది వస్తే ప్రియులారా, రాజకుమారుల లిస్టులో మనం ఉంచుతాడు. ముగ్గురు మనకు కనిపిస్తున్నారు. సౌలు పౌలయ్యాడు, యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు. ఈరోజు నువ్వేమవుతావు? ఇంకా పాపిగానే మారిపోతావా? లేకపోతే యేసయ్య దగ్గరికి వస్తే ఆ కలవరి రక్తంలో కడగబడితే నీ స్థితి గతులు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగున గాక. ఒక పరివర్తన తీసుకొని రాబోతున్నాడు. మరణ ఛాయలో పడిన నీ జీవితాన్ని మరలా జీవముతో నింపబోతూ ఉన్నాడు. ఒకసారి తీర్మానం చేసుకుంటావా? ముగించబోతున్నాం. ప్రియమైన వాళ్ళరా, మరలా ఈ గ్రామానికి రాకపోవచ్చు మేము, అయితే ఈ మాటలు మీ హృదయంలో జాగ్రత్తగా పెట్టుకోండి. నా యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన కడబోర ధ్వని మోగబోయే రోజులు రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండవు. సంగమ మేలుకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున జీతము ఇవ్వబోతున్నాను. జాగ్రత్తగా ఉండవు. కాబట్టి ప్రియులారా, రాకడకు సిద్ధపడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇంకా లోకములో ఉండడానికి వీల్లేదు. ప్రియులారా, లోకము దాని ఆశ గతించిపోయే రోజులు రాబోతున్నాయి. దేవుని చిత్తము చేయబడి నిరంతరం నిలుస్తాడు. ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. అందరూ మీరున్న స్థలాలను కళ్ళు మూసుకోండి. ప్రియులారా, మోకరించగలిగితే మోకరించండి. ప్రభువా, నాలో మార్పు రావాలయ్యా, నేను మారు మనసు పొందాలయ్యా, నా జీవితంలో నా మనసు మారలేదు. ఇదిగో నా ప్రభువా, నా హృదయాన్ని నీకు ఇస్తానయ్యా. నా బ్రతుకు నీ కొరకు జీవించేది నేను నా కొరకు కాదు ప్రభువా, నీ కొరకే నేను జీవిస్తానయ్యా. ఒక చిన్న తీర్మానం చేసుకో. నా ప్రియ బిడ్డ, ఇదిగో రాత్రి పరిశుద్ధ ఆత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో పరిశుద్ధ ఆత్ముడు నేను హెచ్చరిస్తున్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించుతున్నది. నీ స్థితిని మార్చుకున్నావా? పరివర్తనలోకి వస్తావా? ఇకనైనా మార్పు చెందే అనుభవంలోకి వస్తావా? ఇంకా నేను మారను, ఇంతే నా జీవితం,
నా స్థితి ఇంతే. అప్పుడు ఇలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి, అపాయకరమైన కాలములు రాబోతున్నాయి. అవి రాకముందే జాగ్రత్త పడు. అవి రాకముందే నీ హృదయాన్ని యేసయ్యకు అంకితముగా మార్చుకో. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. ప్రేమ స్వరూపి నమ్మదగిన యేసయ్యానికి వందనాలు ప్రభా. అయా ప్రభా, ఈ స్థలంలో నాయన ఈ సువార్త కూడికను ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ యొక్క మైక్ యంత్రం ద్వారా ఈ వాక్యం వింటున్నారు, వారి హృదయాలలో ఒక కదలిక వచ్చును గాక నాయన. రాతి గుండె తొలగిపోవును గాక నాయన. కఠిన గుండె తొలగిపోవును గాక. పరిశుద్ధాత్మను ఇప్పుడే కార్యము జరిగించండి ప్రభువా. మెత్తని హృదయాలతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. రాజులైన యాజక సమూహముగా ప్రజలుగా మార్చబడును గాక. గ్రామంలో నూతన ఉద్యమము వచ్చును గాక. ప్రభా, మీరు కార్యము చేయండి అయ్యా. మీరు రాకడకు సిద్ధపరచండి నాయనానికి స్తోత్రములు. నాయనానికి వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, అందరూ అంతటను మారు మనసు పొందాలని మీరు ఆజ్ఞాపించి ఉన్నారు. ఇంకా ప్రభా, రక్షణ నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నారేమో ప్రభా. రక్షణను ఇంకా ఆయన అంగీకరించలేని స్థితిలో ఉన్నారేమో. ఈ రాత్రి ఆత్మదేవుడా మీరు కార్యము జరిగించండి అయ్యా. నూతన కార్యము జరిగించండి, అద్భుత కార్యము జరిగించండి ప్రభువా. మీరు ఈ కార్యము చేయమని ప్రార్థన చేస్తూ ఈ చిన్న ప్రార్థన నాయన మీరు ఆలకించండి. ఎవరెవరైతే తీర్మానం చేసుకున్నారో ప్రభువా, వారి తీర్మానాలన్నింటినీ మీరు సఫలపరిచి మీరు ఆఖరు సిద్ధపడి అయా రక్షణ పొందుకొని మారు మనసు పొందుకొని అయా ప్రభా నిత్య రాజ్యములకు అర్హులవడానికి నాయన మీరే కార్యము చేస్తురమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.